వెల్కమ్ టు స్పెషల్ రిపోర్ట్. పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. మళ్లీ అదే అయోమయం. ఏది ఒప్పో, ఏది నేరమో, ఏది సమ్మతమో చెప్పలేని సంకటం. వ్యక్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకు, సామాజిక సాంప్రదాయిక కట్టుబాట్లకు మధ్య వైరుధ్యాలు పొడసూపినప్పుడు చట్టం, కోర్టుల వైఖరి ఎలా ఉంటుందో అర్థం చేసుకునేందుకు ప్రస్తుతం స్వలింగ సంపర్కుల వ్యవహారమే పెద్ద నిదర్శనం. ప్రకృతికి విరుద్ధంగా చోటు చేసుకునే అసహజ లైంగిక సంబంధాలన్నిటినీ నిషేధిస్తూ ఎప్పుడో 1860లో బ్రిటిష్ పాలకులు చేసిన చట్టం ఇప్పటికీ దేశంలో తీవ్ర స్థాయి ఆవేశాలకు కారణమవుతూనే ఉంది. ఈ చట్ట నిబంధన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీనిపై మాట్లాడాల్సింది కోర్టులు కావు, పార్లమెంట్ అని చెప్పింది. ఒక పక్క నిరసనల వెల్లువ, మరోపక్క హర్షమోదాలు తీవ్ర స్థాయిలో వస్తున్న సుప్రీం తీర్పుపై ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. స్వలింగ సంపర్కులు ఊహించని తీర్పును అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. హోమోసెక్స్ నేరమే అంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ తరహా లైంగిక సంబంధాలను నేర పరిధి నుంచి తప్పిస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. సంబంధిత చట్ట సవరణ చేసే అంశం పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని స్పష్టం చేసింది. స్వలింగ సంపర్కులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు భారతీయ శిక్షా స్మృతిలో ఉన్న సెక్షన్ 377 ను సమర్థిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ జిఎస్ సింఘ్వి, జస్టిస్ ఎస్జే ముఖోపాధ్యాయులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. స్వలింగ సంపర్కం నేరం కాదంటూ 2009లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే హోమోసెక్స్ ను చట్టబద్దం చేయాలా వద్దా అనే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని పేర్కొంది. ఐపీసీ సెక్షన్ 377 ను తొలగించే అధికారం పార్లమెంటుదేనని, అప్పటి వరకు దానికి చట్టబద్దత ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి అసహజ లైంగిక కార్యకలాపాలను ఈ న్యాయస్థానం చట్టబద్దం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. వివాదాస్పద అంశాలపై విదేశీ కోర్టుల తీర్పులను దేశంలో గుడ్డిగా అమలు చేయడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశ జనాభాలో నామమాత్రంగా ఉన్న స్వలింగ సంపర్కుల హక్కులను కాపాడాలన్న ఆతృతతో పాటు ఐపీసీ సెక్షన్ 377 వారి గోప్యత, స్వేచ్ఛ హక్కులను అతిక్రమిస్తుందని ప్రకటించాలన్న ఉద్దేశంతో ఢిల్లీ హైకోర్టు విదేశీ కోర్టుల తీర్పులపై ఎక్కువగా ఆధారపడిందని సుప్రీంకోర్టు పేర్కొంది. విదేశీ కోర్టుల తీర్పులు స్వలింగ సంపర్కుల హక్కులకు సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించినప్పటికీ భారత పార్లమెంటు రూపొందించిన చట్టాల రాజ్యాంగ భద్రతను నిర్ణయించడంలో విదేశీ తీర్పులను తాము గుడ్డిగా అమలు చేయజాలమని స్పష్టం చేసింది.
గత 150 ఏళ్లలో కేవలం 200 మందిలోపు వ్యక్తులనే ఐపీసీ సెక్షన్ 377 లోని నేరాల కింద విచారించిన విషయాన్ని ఢిల్లీ హైకోర్టు మరచిపోయి ఈ సెక్షన్ రాజ్యాంగంలోని సెక్షన్ 1415 21 నిబంధనలకు విరుద్ధంగా ఉందని తీర్పునిచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 377 ను తొలగించాలని 172వ న్యాయ కమిషన్ నివేదిక సిఫార్సు చేసినా పార్లమెంటు ఆ పని చేయలేదని సుప్రీంకోర్టు తన తీర్పులో గుర్తు చేసింది. సెక్షన్ 377 ను సవాల్ చేస్తూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టులో వాద్యం దాఖలు చేసింది. ఇద్దరు వయోజనులు పరస్పర సమ్మతితో ఏకాంతంలో చేసుకునే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే బీజేపీ సీనియర్ నేత బీపీ సింఘాల్ మరికొన్ని మతపరమైన సంస్థలు కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. సెక్షన్ 377 పై ఎంతో కాలంగా భిన్నాభిప్రాయాలున్నాయి. హోమోసెక్స్ నేరమని చెప్పే ఈ సెక్షన్ ను సవాల్ చేస్తూ స్వలింగ సంపర్కాన్ని చట్టబద్ధం చేయాలని కోరుతూ 2001లో నాజ్ ఫౌండేషన్ ఢిల్లీ హైకోర్టులో వాద్యం దాఖలు చేసింది. ఈ వాద్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఇద్దరు వయోజనులు పరస్పర సమ్మతితో ఏకాంతంలో చేసుకునే స్వలింగ సంపర్కం నేరం కాదంటూ జూలై 2, 2009 తీర్పు వెలువరించింది. అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత బీపీ సింఘాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇలాంటి అసహజ లైంగిక చర్యలు అనైతికం, చట్ట విరుద్ధం, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు. అఖిల భారత ముస్లిం లా బోర్డు, ఉత్కల్ క్రైస్తవ మండలి, అపోస్టోలిక్ చర్చల కూటమి వంటి మతపరమైన సంస్థలు కూడా ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేశాయి. ఈ వాద్యాలపై గత ఏడాది ఫిబ్రవరి 15 నుంచి రోజువారీ పద్ధతిలో సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ అంశంపై అభిప్రాయం తెలియజేయాలని విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా ఇలాంటి ముఖ్యమైన అంశాలను పార్లమెంట్ లో చర్చించకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బ్రిటిష్ పాలన వలన ఫలితంగా స్వలింగ సంపర్కుల వ్యతిరేక చట్టం వచ్చిందని, కానీ భారతీయ సమాజం స్వలింగ సంపర్కాన్ని భరిస్తూ వచ్చిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ సంపర్కాన్ని నేరరహితం చేయడానికి తాము సానుకూలమేనని పేర్కొంది. దేశంలో 25 లక్షల మంది స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అంచనా అని, వారిలో 7% మందికి అంటే దాదాపు 175 లక్షల మందికి హెచ్ఐవి సోకిందని నివేదించింది. ఢిల్లీ హైకోర్టులో ఈ అంశంపై విచారణ జరిగినప్పుడు హోంశాఖ, ఆరోగ్య శాఖలు సెక్షన్ 377 పై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేశాయి. సెక్షన్ 377 కొనసాగించాలని హోంశాఖ పేర్కొనగా దాన్ని తొలగించాలని ఆరోగ్య శాఖ కోరింది. అయితే సుప్రీంకోర్టులో మాత్రం కేంద్రం దీనిపై ఒకే వైఖరికి కట్టుబడింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం గత ఏడాది మార్చిలో తన తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా కిక్కిరిసిన కోర్టు హాల్లో దీనిపై తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో స్వలింగ సంపర్కులు నిరాశలో మునిగిపోయారు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామంటున్నారు స్వలింగ సంపర్కుల హక్కుల కార్యకర్తలు.
స్పెషల్ రిపోర్ట్ లో మరో స్మాల్ బ్రేక్.